ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇద్దరూ కలిసి నిన్న ఏర్పాటు చేసినటువంటి జేఏసీ పట్ల మనందరం హృదయశుద్ధిగా వాళ్ళిద్దరిని అభినందిద్దామని కోరుతా ఉన్నాం. మరి మిమ్మల్ని అభినందించే ఆనందం మాకు ఎప్పటికీ శాశ్వతంగా శిలాశాసనంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి భుజం మీద మంచిగా చెయ్యేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆయన్ని తోలుకొని పోవాలి వారానికి ఒకసారి ఢిల్లీ. ఎందుకు తోలుకపోవాలా రేవంత్ రెడ్డిని? అక్కడ 9th షెడ్యూల్లో 42% చట్టం పెట్టేయడానికి వారానికి ఒక్కసారి జాజుల శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి అప్ అండ్ డౌన్ చేయాలి ఢిల్లీకి ఇక్కడికి. ఇక ఆర్ కృష్ణయ్య గారు అన్నగారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించి పార్లమెంటులో 9th షెడ్యూల్లో పనిపెట్టే పని ఆర్ కృష్ణయ్య గారు భుజం మీద వేసుకోవాలి. ఈ ఇద్దరు ఈ కార్యక్రమం మీద తిరిగితే మీరిద్దరూ మాకు అభినందనీయులవుతారని సందర్భంగా తెలియజేస్తాను. మీ ఇద్దరి పని ఇదే. ఎందుకంటే చాలా సులువైన పని. ఇప్పుడు ఇంత బలమైన స్నేహితుడుగా, ఇంత దగ్గర వ్యక్తిగా రేవంత్ రెడ్డి మరి మన జాజుల గారికి ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ గారు ఆర్ కృష్ణయ్య గారికి ఆలింగనం చేసుకునే మరి సహృదయత వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు మన పని చాలా ఈజీగా అనిపిస్తుంది నాకెందుకో. వీళ్ళిద్దరి పని ఇదే పనిగా 9th షెడ్యూల్ మాకు చెట్టు కనపడట్లేదు, పుట్ట కనపడట్లేదు, పిట్ట కనపడట్లేదు. పిట్ట కనుగుడ్డు 9th షెడ్యూల్ కనపడుతుంది, దానికి బాణం వేస్తాం. అందుకని ఆర్ కృష్ణయ్య గారు ఒక కన్ను, జాజుల శ్రీనివాస్ గౌడ్ మాకు ఒక కన్ను, 2 కళ్ళు. మరి మీరెవరయ్యా అని మమ్మల్ని అడిగితే మాది 3వ కన్ను, శివుడి నేత్రం. మరి శివుడి నేత్రం అంటే మరి శివుడు చల్లటి హిమాలయాలలో అట్లనే మెడిటేషన్ లాగా కూర్చుంటాడంటే చేతుల పదునెక్కిన త్రిశూలం ఉంది మా దగ్గర. ఆ త్రిశూలంతో 3 మొనలతో కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని, టిఆర్ఎస్ పార్టీని పొడవడానికి, త్రిశూలం తీసుకోవడానికి బయలుదేరడానికే ఈ సంఘం ప్రారంభమైంది.